ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సారథి ఆయన సారథ్యంలో తెలంగాణ సమాజ మార్పు కొరకు ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్ని కార్యక్రమాలు చేసిన పెద్దలు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ప్రియ మిత్రులు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు సభాధ్యక్షులు ఉబైదుల్లా కోత్వాల్ గారు, ప్రియ మిత్రుడు మీ అభిమాన నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు కాబోయే భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు, పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలక క్రియాశీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రులు జయపాల్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు నాగం జనార్దన్ రెడ్డి గారు, కృష్ణ గారు, వంశీ కృష్ణ గారు, మల్లు రవి గారు, పవన్ రెడ్డి గారు, ఎర్రశేఖర్ గారు, వేదిక మీద మిత్రులందరికీ, ప్రతాప్ రెడ్డి గారు, వేదిక మీద మిత్రులందరికీ, కొడంగల్ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ నా అభినందన శుభాకాంక్షలు. మిట్ట మధ్యాహ్నం ఇంత తక్కువ వ్యవధిలో కొడంగల్లో మీరు ఇంత అద్భుతమైన బహిరంగ సభ చేసుకుంటున్నా మీకు మీ నాయకులు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి అభినందన శుభాకాంక్షలు. తెలంగాణలో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే పెద్ద మెజార్టీ తీసుకొస్తారని చెప్పి మీ మీద పూర్తి విశ్వాసం ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14కి 14 శాసనసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, టీజేఎస్, సిపిఐ కూటమి గెలవబోతుందని చెప్పి మీకు మనవి చేస్తూ, డిసెంబర్ 7వ తారీఖున పోలింగ్ ఉంది. డిసెంబర్ 11వ తారీఖున లెక్కింపు, డిసెంబర్ 12వ తారీఖున కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, టీజేఎస్, సిపిఐతో ఏర్పడ్డ ప్రజా ఫ్రంట్ ప్రభుత్వం 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం మీ అందరికీ మనం చేస్తాను. మిత్రులారా, నేను ఎక్కువ సమయం తీసుకోను. రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి. 4.5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దాచుకున్న కేసీఆర్, కేటీఆర్ బట్టేబాజ్ మాటలతో మరోసారి తెలంగాణని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లు తీసుకురాలే, ఉద్యోగాలు ఇవ్వలే, నిధులు వాళ్ళ జేబుల్లో నింపుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో రైతాంగానికి మోసం జరిగింది. 100 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా రైతు కుటుంబాలకి వాళ్ళకి కొంత కంపెన్సేషన్ కానీ పరామర్శ కూడా ఇవ్వలే. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మీ ఉత్తమన్నగా నేను మీకు మనవి చేస్తున్నా, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం యావత్ తెలంగాణ రైతాంగానికి ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్న విషయం మీకు మనవి చేస్తాను. అదేవిధంగా తెలంగాణలో పండే ప్రతి పంటకి మంచి మద్దతు ధర, గిట్టుబాటు ధర ఇవ్వబోతున్నాం. వరి ధాన్యానికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2,000 రూపాయల కొనుగోలు చేయబోతున్న విషయం మీకు మనవి చేస్తాను. పత్తి 7,000 రూపాయలతో కొనుగోలు చేయబోతున్నాం. మిర్చి 10,000 రూపాయలతో కొనుగోలు చేయబోతున్నాం. మొక్కజొన్న 2,000 రూపాయలతో కొనుగోలు చేయబోతున్నాం. అదేవిధంగా మిత్రులారా,
తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎన్నో త్యాగాలు చేసిన మన విద్యార్థులు, నిరుద్యోగ యువతకి కేసీఆర్ ప్రభుత్వంలో నైరాశ్యం నిస్పృహ మిగిలింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ 2 జూన్ 2014లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 1,07,000 ఉద్యోగాలు 1,07,000 ఉద్యోగాలు 4.5 ఏళ్ల తర్వాత కేసీఆర్ దిగిపోయి తిరిగి ఎన్నికలకు పోయే సందర్భంగా ఆయన నింపింది కేవలం 11,000 ఉద్యోగాలు. అంటే కేసీఆర్ సన్నాస దద్దమ్మన 4.5 ఏళ్లలో ప్రభుత్వంలో ఖాళీ ఉన్న ఉద్యోగాలు కూడా నింపలేదు. మీ అందరికీ మా మాట ఇస్తున్నాం, వేదిక మీద పెద్దలందరం మేము కూడా రాబోయే ప్రజా ఫ్రంట్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు నింపబోతున్నాము. 1,00,000 ఉద్యోగాల్లో మెగా డిఎస్సి నిర్వహించి 20,000 ప్రభుత్వ టీచర్ల పోస్టులు నింపబోతున్నాము. అదేవిధంగా వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, నేత కార్మికులకు పెన్షన్ 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలకు పెంచబోతున్నాం. పెన్షన్ కి వయసు అర్హత 65 నుంచి 58 ఏళ్లకి తగ్గించబోతున్నాం. ముసలమ్మ, ముసలయ్య ఇద్దరికి పెన్షన్ ఇవ్వబోతున్నాం. ప్రభుత్వ ఉద్యోగ తల్లిదండ్రులకు కూడా వృద్ధులకి పెన్షన్ ఇవ్వబోతున్నాం. వికలాంగులకి పెన్షన్ 1,500 రూపాయల నుంచి 3,000 రూపాయలకు పెంచబోతున్నాం. నా అక్కలు, చెల్లెళ్ళు మీకు శుభవార్త తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మహిళా సంఘాలకి, అన్ని మహిళా సంఘాలకి, ప్రతి మహిళా సంఘానికి, ప్రతి డ్వాక్రా గ్రూప్ కి రాబోయే ప్రజా ఫ్రంట్ ప్రభుత్వం మీకు 1,00,000 రూపాయలు గ్రాంట్ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మీ అందరికీ బ్యాంకు నుంచి 10 లక్షల రూపాయలు రుణం ఇప్పించి ఆ రుణంపై వడ్డీ భారం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయీస్ వారి ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేసి పర్మనెంట్ చేయబోతున్నాం. మిత్రులారా, రేషన్ విషయంలో ఇప్పుడు మనిషికి 6 కిలోల దొడ్డు బియ్యం ఇస్తున్నారు. రాబోయే ప్రజా ఫ్రంట్ ప్రభుత్వంలో మనిషికి 7 కిలోల సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. సన్న బియ్యంతో సహా గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా 9 రకాల నిత్యావసర వస్తువులు, ఉప్పు, పప్పు, చక్కెర, చింతపండు, గోధుమ పిండి, పసుపు, కారం, నూనె 9 రకాల వస్తువులు కూడా సన్న బియ్యంతో సహా రేషన్లో ఇవ్వబోతున్నాం. మరో ముఖ్యమైన ప్రకటన, దళితులకి, గిరిజనులకి సన్న బియ్యంతో సహా 9 రకాల నిత్యావసర వస్తువులు పూర్తిగా ఉచితంగా ఇవ్వబోతున్నాము. అదేవిధంగా మీకు ఆర్థిక భారం తగ్గించడానికి ప్రతి నిరుపేద, మధ్యతరగతి కుటుంబానికి 6 ఎల్పీజీ సిలిండర్లు, 6 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వబోతున్నాం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు కాబట్టి నేను ముగించుకుంటాను. మిత్రులారా, రాహుల్ గాంధీ గారు ఎంతో శ్రమతో ఢిల్లీ నుంచి కొలంగోలు వచ్చారు. వారి రాక సందర్భంగా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో 14 సీట్లు గెలిచే విధంగా మనం కృషి చేయాలని, మన మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లలో మహబూబ్ నగర్ కానీ, మక్తల్ కానీ తప్పనిసరిగా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. అందరూ చెట్లెత్తండి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఢిల్లీ వరకు వినపడాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం హస్తం గుర్తుకే, హస్తం